హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా కోరుట్ల పెద్దమ్మ తల్లి దేవాలయం. ఎంతో కళా నైపుణ్యంతో చాలా అందమైన దేవాలయం ఇది చూడ్డానికి ఎక్కడి నుండో ప్రజలు తండోపతండాలుగా వస్తారు. నాకైతే ఈ గుడి అంటే చాలా ఇష్టం. ఎంతో మహిమగల మా పెద్దమ్మ తల్లి కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తుంది. ప్రతి ఏటా మేము బోనాల పండగకి ఖచ్చితంగా కోరుట్ల వెళ్తామండి. ఇక్కడ 5 చెట్ల కింద శివలింగం అయితే ప్రతిష్టాపించబడింది. ఇది కూడా చాలా మహిమగలదండి. అంతేకాకుండా పోతురాజు, తులసి, ఇక అందరి కోరికలను తీర్చే అమ్మల గమ్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ మా కోరుట్ల పెద్దమ్మ తల్లి దర్శనంతో అందరి కోరికలు నెరవేరడమే కాకుండా అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తించే చల్లని తల్లి నా పెద్దమ్మ తల్లి. సాధ్యమైతే ప్రతి సంవత్సరం ఈ పులి దగ్గర మాత్రం ఫోటో దిగడం ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఆమెకు అలా ఫోటో దిగడం చాలా ఇష్టం. ఇక అందమైన పెయింటింగ్స్తో మా పెద్దమ్మ గుడి అయితే చాలా చక్కగా డెకరేట్ చేయబడింది. అమ్మవారి దర్శనంతో ఈ పెయింటింగ్స్ యొక్క కళాఖండాలతోటి నిజంగా మనసు అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి చూడగానే. నిజంగా ఈ పెయింటింగ్స్ వేసిన కళాకారులకైతే ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఓం గం గణపతయే నమః. అందరి విఘ్నాలను తొలగించే గణపతికి జై. ఇంకా గుడి చుట్టూ పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఆ పెయింటర్స్ అయితే చాలా బాగా పెయింటింగ్ వేశారు. ఇంకా నరసింహస్వామి సూపర్. గణపతికి పూజ చేస్తున్న సాధ్యమ్మ. గణపతి అంటే చాలా చాలా ఇష్టం సాధ్యమ్మకైతే. సింహవాహిని అయి కోరిన వారి కొంగు బంగారమై ఎంతో మహిమలను చూపుతూ తన మహిమలను చాటుతూ ఉన్న పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోబోతున్నాం ఇప్పుడు. చూడండి, పంతులు గారు హారతి కూడా ఇస్తున్నారు. అమ్మ తల్లి దర్శనంతో మనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. అమ్మ, నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మా అందరినీ చల్లగా చూడమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి.